వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ ఇది ఒక హాస్పిటల్లోని ఒక మార్చురీలో జరిగింది. ఇక వీడియోలోకి వెళ్దామా? ఆ సౌండ్ విన్న వెంటనే యశ్వంత్ భయపడుతూ తన అలమార్లో దాక్కున్నాడు. యశ్వంత్ ఇంటి బయట తన కుక్క అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. అయినా యశ్వంత్ భయపడుతున్నాడు. ఎందుకంటే ఇందాకే తన కళ్ళ ముందే తన కుక్క చనిపోయింది. అలా భయంతో అల్మారాలో దాక్కున్న యశ్వంత్కి తన ఎదురుగా ఏదో బ్రీతింగ్ సౌండ్ వినపడుతుంది. యశ్వంత్ ఏమాత్రం సౌండ్ చేసినా తన ఎదురుగా ఉన్నది తన మీద అటాక్ చేసే అవకాశం ఉంది. అలా భయపడుతూ వణుకుతూ ఉన్న యశ్వంత్ ఎలాంటి శబ్దం చేయకుండా అలానే ఉన్నాడు. అప్పుడు యశ్వంత్కి ఒక టాయ్ సౌండ్ వినపడుతుంది. అది విని యశ్వంత్కి వెన్నులో వణుకు పుడుతుంది. ఆ సౌండ్ ఏంటి అంటే యశ్వంత్ ఎందుకు భయపడుతున్నాడు, ఇది మనం తెలుసుకోవాలి అంటే యశ్వంత్ లైఫ్లో 2 days వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. యశ్వంత్కి జాబ్ లేదు, అతని కండిషన్ కూడా బాగోలేదు. యశ్వంత్ జాబ్ చేస్తే తప్ప తనకి తన కూతురికి ఫుడ్ రాదు. ఇక వాళ్ళతో పాటు ఒక కుక్కని కూడా యశ్వంత్ పెంచుకుంటూ ఉన్నాడు. యశ్వంత్ ఫ్రెండ్ అతనికి ఒక జాబ్ ఉంది అని ఆ జాబ్ గురించి చెప్తాడు. ఆ జాబ్ ఏంటంటే ఒక హాస్పిటల్లో మార్చురీ దగ్గర వాచ్మెన్గా చేయాలి. ఈ వర్క్కి డబ్బులు కూడా ఎక్కువగానే పే చేస్తున్నారు. అసలు ఎందుకని వాళ్ళు ఎక్కువగా పే చేస్తున్నారు యశ్వంత్కి అర్థం కాలేదు. యశ్వంత్ దీని గురించి వాళ్ళ ఫ్రెండ్ని అడిగాడు. ఏమో తెలియదు కానీ ఇక్కడ వర్క్ చేసే వాచ్మెన్ 2 days కంటే ఎక్కువ ఉండడం లేదు. సో వాళ్ళకి ఏదో డార్క్ షాడో కనపడుతూ ఉంటుందట, అందువల్ల వాళ్ళు మానేస్తున్నారు. యశ్వంత్ కండిషన్ కూడా సరిగ్గా లేదు. సో వాళ్ళ శాలరీ కూడా ఎక్కువే పే చేస్తున్నారు కాబట్టి యశ్వంత్ ఆ జాబ్కి ఒప్పుకుంటాడు. ఇక ఫస్ట్ డే యశ్వంత్ జాబ్కి బయలుదేరుతాడు. అతనికి అక్కడ 12 hours షిఫ్ట్ వేస్తారు. అతని షిఫ్ట్ రాత్రి 10 గంటలకు స్టార్ట్ అయ్యి ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. యశ్వంత్కి ఒక వారం మామూలుగానే గడిచింది. ఆ మార్చరీకి రకరకాల శవాలు వస్తున్నాయి. యశ్వంత్కి ఏమీ డిఫరెన్స్ అర్థం కాలేదు. కాబట్టి అక్కడ ఆత్మలు అలాంటివి ఉన్నాయనే మాట కొట్టిపడేశాడు. వాచ్మెన్గా వర్క్ చేస్తూ 2nd weekలోకి వచ్చేసాడు యశ్వంత్. ఆ రోజు మార్చురీలోకి ఒక చిన్న పాప శవం వచ్చింది. ఆ శవంతో పాటు ఒక పెద్ద ఆయన కూడా ఉన్నారు. ఆయన ఏడుస్తూ ఆ శవంతో పాటు వెళ్ళారు. ఆయన ఒక అరగంట తరువాత బయటకు వచ్చారు. ఆయన చేతిలో ఏదో ఒక టాయ్ ఉంది. ఆయన ఏడుస్తూనే ఎందుకో ఆ టాయ్ని డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోయారు. ఇదంతా యశ్వంత్ చూశాడు, కానీ పట్టించుకోలేదు. కాసేపటికి మార్చురీలో పనిచేసే వాళ్ళంతా వెళ్ళిపోయారు. అప్పుడు టైం సరిగ్గా 11 గంటలు అయి ఉండొచ్చేమో. యశ్వంత్ మార్చురీ బయట కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఏదో శబ్దం వినపడుతుంది. మొదట యశ్వంత్కి రెస్ట్ లేదు కాబట్టి తను ఊహించుకొని ఉంటాను ఆ శబ్దాన్ని అని అనుకున్నాడు. తర్వాత ఆ సౌండ్ ఎక్కువ అవుతూ వస్తూ ఉంటుంది. ఇక యశ్వంత్ ఆ సౌండ్ ఎక్కడ నుండి వస్తుందా అని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక అతనికి ఆ సౌండ్ మార్చురీ దగ్గర ఉన్న గ్రీన్ కలర్ డస్ట్బిన్ నుండి వస్తున్నట్లు అర్థమవుతుంది. యశ్వంత్కి భయం వేస్తూ ఉంటుంది. కానీ ఆ డస్ట్బిన్లో ఏముందో చూడాలిగా, అందుకని ఆ డస్ట్బిన్లో ఏముందో కూడా చూడాలి అని అనిపిస్తుంది. ఇక అతను ఆ డస్ట్బిన్లోకి చూస్తాడు. అక్కడ ఇందాక ఒక పెద్ద ఆయన పడేసిన టాయ్ నుండి శబ్దం వినిపిస్తూ వస్తుంది. యశ్వంత్ ఆ టాయ్ని చేతిలోకి తీసుకొని ఆ టాయ్ టాప్ని క్లోజ్ చేస్తాడు. ఇక దానితో ఆ సౌండ్ ఆగిపోతుంది. ఏమీ లేదులే, అనవసరంగా నేను భయపడుతున్నాను, నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అని తనలో తాను అనుకుంటూ ఉండగా అలా మార్చురీలో లైట్ ఆన్ అవుతుంది. ఇక యశ్వంత్కి భయం వేస్తుంది. మార్చురీ లోపల ఎవరూ లేరు. ఇక మార్చురీలో లైట్ ఎలా ఆన్ అవుతుంది? యశ్వంత్ భయపడుతూ 2nd floor విండోని క్లోజ్ చేసి అటువైపే చూస్తూ ఉంటాడు.
అక్కడ తన కూతురు నిలబడి తన వైపే చూస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక అక్కడ అతని కూతురు ఏం చేస్తుంది అతనికి అర్థం కాదు. అతను వేగంగా మార్చురీ వైపు పరిగెడతాడు. సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఎవరు కనిపించరు. ఇంకా ఆ ఫ్లోర్లో అన్ని లైట్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. యశ్వంత్ బాక్స్లో ఉన్న మ్యూజిక్ టైం మళ్ళీ ఆన్ అవుతుంది. ఇంకా అప్పటికే యశ్వంత్ భయం పీక్ స్టేజ్కి చేరుకుంటుంది. ఇంకా యశ్వంత్ ఒక్క నిమిషం కూడా ఆగకుండా మార్చురీ నుండి బయటకు పరిగెడతాడు. ఇంకా ఆ టాయ్ని కూడా మార్చురీలోనే వదిలేస్తాడు. అతను వేగంగా పరిగెత్తుకుంటూ అతని ఇంటికి చేరుకుంటాడు. కానీ అతని కళ్ళ ముందు ఉన్నది చూశాక అతనికి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే యశ్వంత్ వాళ్ళ కుక్క బయటే నిద్రపోతూ ఉంది. యశ్వంత్ వాళ్ళ బెడ్రూమ్ విండో నుండి చూస్తే తన రూమ్లో ఏముందో కనపడుతూ ఉంటుంది. తన రూమ్లో తన కూతురు ఒక పెద్దాయనతో ఆడుకుంటూ ఉంటుంది. ఆ పెద్దాయన ఎవరో కాదు, ఇందాక యశ్వంత్ చూసిన పెద్దాయనలాగానే ఉన్నాడు. ఇక యశ్వంత్ వేగంగా ఇంటిలోకి పరిగెడతాడు. తన కూతురు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఈ అంకుల్ గేమ్స్ని చాలా బాగా ఆడుతున్నారు డాడీ అని ఆయన కూతురు ఆయనకి జవాబిస్తుంది. ఇక దానితో భయపడిన యశ్వంత్ తన కూతురిని బయటకు తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. అప్పటికే బయట నుండి అతని కుక్క అరవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే అతనికి మార్చురీ దగ్గర ఉన్న టాయ్ సౌండ్ కూడా వినిపిస్తుంది. ఇక తను బయటకు వెళ్ళడం సేఫ్ కాదు అని యశ్వంత్ తన ఇంటి డోర్ని లాక్ చేసుకొని ఒక కప్బోర్డ్లో కూర్చుంటాడు. సమయం గడిచే కొద్దీ ఆ సౌండ్ ఇంకా తనకు బాగా దగ్గరకు వస్తున్నట్లు అనిపిస్తుంది. అతని కూతురికి యశ్వంత్ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. యశ్వంత్ తన కూతురిని శబ్దం చేయకుండా కూర్చోమని చెప్తాడు. ఇక యశ్వంత్ ఎదురుగా అంటే ఆ కప్బోర్డ్ బయట ఎవరో నిలబడినట్లు బ్రీతింగ్ సౌండ్ వినపడుతూ ఉంటుంది. యశ్వంత్కి భయంతో చెమటలు పడుతూ ఉంటాయి. ఇందాక అరిచిన యశ్వంత్ వాళ్ళ కుక్క కూడా సైలెంట్ అయిపోయింది. యశ్వంత్కి అతని బ్రీతింగ్ ఒక అరగంట వరకు వినపడుతూనే ఉంటుంది. ఆ ఒక్క రాత్రి అతనికి కొన్ని సంవత్సరాల్లాగా చాలా నెమ్మదిగా గడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. చివరిగా ఉదయం అవుతుంది. యశ్వంత్ అతని కూతురు కప్బోర్డ్ నుండి బయటకు వస్తారు. అతనికి ఇంటిలో ఎవరూ కనిపించరు. అతను ఇంటి బయటికి వస్తాడు. అతని కుక్క కోసం చూస్తాడు. అతను అసలు నిన్న రాత్రి ఫేస్ చేసింది నిజమా అబద్ధమా అని కూడా అతనికి అర్థం కాదు. అతని కుక్క కూడా అతనికి కనిపించదు. చివరిగా ఈ జాబ్ అంత మంచిది కాదు, క్విట్ అవుదామని ఆ జాబ్ మానేస్తానని చెప్పడానికి మార్చురీ దగ్గరికి వెళతాడు యశ్వంత్. అక్కడికి వేరే శవం వచ్చి ఉంటుంది. అప్పుడు అక్కడ పనిచేసేవాళ్ళు పాపం నిన్న ఆయన మనవరాలు చనిపోయిందనే బాధతో ఆ పెద్ద ఆయన కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని ఆ మార్చురీలో పనిచేసేవాళ్ళు యశ్వంత్కి చెప్తారు.